మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం విద్యార్థులలో చదువుని ఒక అలవాటుగా మార్చడం ఎలా? చూడండి, స్టూడెంట్సు ఆటల్ని మనం చెప్పకుండానే ఆడుకుంటుంటారు. అలాగే బయటికెళ్ళి రావడం, ఇవన్నీ మనం ఇవి చెప్పకుండానే చేస్తుంటారు. కానీ చదువు విషయంలోకొస్తే మనం చెప్తే కానీ వినరు. కొంతమంది స్టూడెంట్స్ చూసుకుంటే వాళ్ళు వస్తారు, చదువుకోవాల్సిన టైంలో చదువుకుంటారు, ఆడుకోవాల్సిన టైంలో ఆడుకుంటారు. కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు పదే పదే చదవండి, చదవండి, హోంవర్క్ కంప్లీట్ చేశావా? లేదా? అని పదే పదే అడుగుతూ ఉంటారు. ఇలా అడిగినప్పటికీ వీళ్ళు కంప్లీట్ చేయరు. మరి ఇది ఎలా జరుగుతుంది? విద్యార్థుల్లో దీన్ని ఒక హ్యాబిట్‌గా ఎలా చేయాలి? ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇందులో మొదటిది, ఒక విద్యార్థికి ఒక గోల్ అనేది ఉండాలి. ఒక పర్పస్. ఆ గోల్ లేనప్పుడు ఆ విద్యార్థి ఎందుకు చదువుతుండో అనే విషయం తెలియకుండానే చదువుతూ ఉంటారు. కొంతమంది పిల్లలకు ఇంటెన్షన్‌గా ఒక గోల్ ఉంటుంది. అది వాళ్ళు బయటకి చెప్పకపోవచ్చు. వాళ్ళు ఎలాంటి కండిషన్‌లో ఉన్నా వాళ్ళు ప్రతిరోజు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటంటే నేను అది సాధించాలనే ఇంటెన్షన్‌గా వాళ్ళు చదువుతుంటారు. కొంతమందికి పేరెంట్స్ బాగా చదువుకున్న వాళ్ళుంటారు. కానీ వాళ్ళ పిల్లలతో హోంవర్క్ చేయించడం గాని, చదివించడం గాని చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి ఒక గోల్ సెట్టింగ్ లేకపోవడం. ఫస్టు ఒక స్టూడెంట్‌కి ఒక గోల్ సెట్టింగ్ ఉండాలి. ఇది మొదటి. రెండోది, స్టూడెంట్‌కి ఒక ప్లేస్ చదువుకోవడానికి, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చదువుకోవడానికి స్పెసిఫిక్‌గా ఒక ప్లేస్ కేటాయించాలి. ఆ ప్లేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే, టీవీ రూమ్‌లో కూర్చొని చదువుకుంటారు. లేదా బెడ్ మీద కూర్చొని చదువుకుంటారు. ఈ టీవీలో రూమ్‌లో గాని, బెడ్ మీద గాని కూర్చొని చదువుకున్నప్పుడు టీవీ రూమ్‌లో ఉన్నారు. కొద్దిసేపు టీవీ చూస్తూ తర్వాత చదువుకుంటుంటారు. హోంవర్క్ చేస్తూ చదువుకుంటుంటారు. అలాగే అటు టీవీ రన్ అవుతూనే ఉంటుంది. బెడ్ మీద కూర్చున్నప్పుడు వాస్తవంగా మనం బెడ్ మీద కూర్చుంటే నిద్రపోవాలనే యాంకరింగ్ ఉంటది వాస్తవంగా. బెడ్ అనేది నిద్రపోవడానికి. అయితే బెడ్ మీద కూర్చున్న తర్వాత కొంతసేపటికి విద్యార్థి పాసివ్‌గా అయిపోతుంటాడు. కాబట్టి ఇవి 2 కాకుండా ఒక ప్రత్యేకమైన ప్లేస్. అక్కడ ఒక చైర్ పెట్టి, ఆ ప్లేస్‌లో కూర్చున్నప్పుడు అది చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే చదువుకోవడానికి అనుకూలమైన ఒక సమయం. ప్రతిరోజు ఈవినింగ్ 5-6 6-7 ఒక టైం కేటాయించండి. ఆ టైంలో మాత్రం చదువుకోమని చెప్పండి. ఆ టైం రాగానే బుక్ పట్టుకోవాలి. స్పెసిఫిక్ మూడో అంశానికొస్తే విద్యార్థికి చదువుకునే వాతావరణం కల్పించాలి. చదువుకునే వాతావరణం అంటే చదువుకునే సమయంలో టీవీ సౌండ్స్ కానీ, చాలామంది పేరెంట్స్ టీవీ చూస్తారు. "నువ్వు చదువుకో, నువ్వు చదువుకో, నీ హోంవర్క్ ఉంటే చదువుకో" అని వీళ్ళు మాత్రం టీవీ చూస్తుంటారు. అలాగే విద్యార్థి ఉన్న టేబుల్ మీద ఏమైనా తినుబండారాలు పెట్టుతూ, ఇవి తింటూ చదువుకోమనడం. విద్యార్థి ఏం చేస్తారు? బుక్ పడతారు. ఈ లోపల ఈ ఫుడ్ కనబడుతది. ముందు ఇది తిందాంలే అనుకుంటారు. ఇది తినేస్తారు. తిన్న తర్వాత ఏమైద్ది? దాహమేస్తది. దాహమేసిన తర్వాత రూ రూమ్‌లో వెళ్తాడు. అక్కడికెళ్ళి వాటర్ తాగుతాడు. వచ్చే క్రమంలో ఏమైద్ది? టీవీ నడుస్తుంటది. ఆ టీవీని కొద్దిసేపు చూస్తుంటాడు. చూసి ఒక 2 నిమిషాలు చూద్దాంలే అనుకుంటే అది హాఫ్ అన్ అవర్ అయిపోద్ది. మళ్ళీ వచ్చేసరికి టైమే ఉండదు. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఒక విద్యార్థి అక్కడ కూర్చుంటే ఒక 30 నిమిషాలు మినిమమ్, మొదట్లో ఒక 30 నిమిషాలు కూర్చునేటట్టు చూడాలి. తర్వాత 45 నిమిషాలనేది మాక్సిమం. ఆ తర్వాత రిలాక్స్ అవుతూ మళ్ళీ కూర్చోబెట్టొచ్చు. ఇక నాలుగో అంశానికొచ్చినప్పుడు విద్యార్థికి చదువుకున్న దాన్ని రాయడం అలవాటు చేయించాలి. చాలా వరకు పిల్లలు చదువుకుంటారు. కానీ రాయడం అనేది తక్కువ చేస్తుంటారు. వాస్తవంగా మనం ఎగ్జామ్‌లోకెళ్ళినప్పుడు విద్యార్థి రాయాలి, చదవడం కాదు. అంటే విద్యార్థి ఇక్కడ నేర్చుకునేదేంటి? ఓన్లీ చదవడం. ఈ చదవడం అనేది ఒక ప్రాసెస్. రాయడంలో వచ్చేసి ఏముంటుంది? రాయడంలో వచ్చేసి రిటైనింగ్ ఉంటది.
రీకలెక్టింగ్ ఉంటుంది, అలాగే రీప్రొడ్యూసింగ్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే తను రాయగలుగుతాడు. కానీ ఇక్కడ ఓన్లీ చదువుతున్నాడు, అక్కడికి వెళ్ళాక ఏం రాయలేని పరిస్థితి. కాబట్టి ఆ రోజు చదువుకున్నదేంటి, రఫ్గా కొన్ని పాయింట్స్ రాయాలి. ఐదో అంశం, ఇక విద్యార్థి కొన్ని మాక్ టెస్ట్, ఒకవేళ ఎగ్జామ్కి వెళ్తే కొంతమంది పిల్లలు ఎగ్జామ్ అంటే భయపడుతూ ఉంటారు. ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందే ఒక వన్ డే బిఫోర్ ఒక మాక్ టెస్ట్, ఈ టెస్ట్ రాసేటప్పుడు ఎగ్జామ్లో ఒక 45 మినిట్స్ కూర్చున్నారు అనుకోండి, యూనిట్ టెస్ట్ 45 మినిట్స్ కూర్చుని ఎగ్జామ్ రాయాలి. తర్వాత కరెక్షన్, సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవాలి. ఆరవది, విద్యార్థి ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోవడం. కొన్ని విషయాలు మర్చిపోతుంటారు, పదే పదే చూసుకోవాల్సి వస్తుంది, అయినా మర్చిపోతుంటారు. ముఖ్యంగా మ్యాథ్స్ ఫార్ములాస్, వీటిని ఫ్లాష్ కార్డ్స్ అంటే ఒక కలర్ చార్ట్ మీద కలర్ స్కెచ్ పెన్తో ఫార్ములాస్ రాసుకోవడం. దీనివల్ల విద్యార్థిలో ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది పెరుగుతుంది. అప్పుడప్పుడు చూడండి, మనం బుక్లో ఒక క్వశ్చన్ చూసుకున్నప్పుడు అది పైన ఉంది, లేదా కింది సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉందని ఇలా మాట్లాడుకుంటాం. ఇది పూర్తిగా ఫోటోగ్రాఫిక్ మెమరీకి సంబంధించింది. దీనివల్ల విద్యార్థిలో ఫోటోగ్రాఫిక్ మెమరీ పెరుగుతుంది. ఏడో అంశం, ఇది చాలా ముఖ్యమైనది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ మరియు హెల్త్ వీడియోస్ అనేకం మన ఛానల్లో ఉండబోతున్నాయి. నెక్స్ట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏడో అంశానికి వచ్చినప్పుడు విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ అతి ముఖ్యమైనది. ఈ విజువలైజేషన్ వల్ల ఒకవేళ ఎగ్జామ్ ఫియర్స్ ఉంటే ఎగ్జామ్ ఫియర్స్ని తగ్గించుకోవచ్చు. ఏదైతే సబ్జెక్ట్లో వీక్ ఉంటే దాన్ని తిరిగి పెంచవచ్చు. ఈ విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా ఒక విద్యార్థి మామూలు స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ మధ్య మనం చూసినప్పుడు ఇండియన్ క్రికెట్ టీం కానీ చాలామంది ప్లేయర్స్ కానీ ఈ విజువలైజేషన్ టెక్నిక్ అప్లై చేస్తూ మంచి రిజల్ట్స్ను పొందుతున్నారు. అలాగే ఎడ్యుకేషన్లో కూడా అత్యుత్తమంగా ఉపయోగపడుతుంది. మా స్కూల్లో విద్యార్థులకు కొంతమందికి ఈ విజువలైజేషన్ టెక్నిక్ అప్లై చేసినప్పుడు గతంలో వాళ్ళకు స్కూల్కు రావడమే ఇష్టం లేని విద్యార్థులు హ్యాపీగా స్కూల్కి వస్తున్నారు. అలాగే 5 గంటలకు ఆ విద్యార్థులు లేచి పేరెంట్స్ని లేపుతున్నారు, పేరెంట్స్ని నిద్రలేపి వీళ్ళు చదువుకుంటున్నారు. ఈ విధంగా ఈ విజువలైజేషన్ టెక్నిక్ అనేది పనిచేస్తుంటుంది. అయితే తల్లిదండ్రులు ఒకటి గుర్తుంచుకోవాలి, ఒక స్కూల్కి పంపిస్తున్నాం, మా పని అయిపోయింది అని ఆలోచించకుండా విద్యార్థులు వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు సరైన వసతులు కల్పించండి, చదువుకోవడానికి సరైన వాతావరణం ఏర్పాటు చేయండి, వాళ్ళకు గోల్ ఏర్పాటు చేయండి. అలాగే విజువలైజేషన్ టెక్నిక్ లాంటి నేర్పించే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఒక విద్యార్థి మనం అనుకున్నట్టు ఒక ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని పక్క వారితో పోల్చి చూస్తుంటారు. ఒకసారి మీరు ఆలోచించండి, మీకంటే ఫైనాన్షియల్లో కానీ తెలివితేటల్లో కానీ పక్క వారితో పోల్చి ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుంది? సేమ్ ఫీలింగ్ పిల్లల్లో కూడా ఉంటుంది. కాబట్టి పిల్లల్ని పక్కవారితో పోల్చడం కానీ, నీకేం చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు వేస్ట్ అనే మాటలు వాడకూడదు. వాళ్ళలో ప్రాబ్లం ఉండొచ్చు, అంటే చదువుకోవడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళు ఏ అంశంలో ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని క్లియర్గా చూసుకొని ఒక టీచర్ సహాయంతో లేదా కౌన్సిలింగ్ ద్వారా కానీ ఆ ప్రాబ్లం క్లియర్ చేయండి. అప్పుడు వాళ్ళు క్లియర్గా చదువుకుంటారు. విజువలైజేషన్ చేయించాలి, దీనివల్ల వాళ్ళు బెటర్గా అవుతారు. కానీ పిల్లల్ని వేరే వాళ్ళతో పోల్చడం కానీ, మీరు వేస్ట్ అనడం కానీ, ఈ మాటలు యూజ్ చేసినట్లయితే పిల్లలు చదువుకు మరింత దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది గుర్తించండి. సో మచ్.